సో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం పైన చాలామంది పిల్లలు మెడికల్ సీట్లు వీటన్నిటిపైన ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉందా ఇప్పుడు? మరి ఇప్పుడు 50,000 కోట్లు ఎందుకు చేశారు అమరావతి కోసం అప్పులు? మీరు కూడా చెప్తున్నారు కదా, ప్రతి వారం ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నారు, 4,000 5,000 తెచ్చుకుంటున్నారు. ఇది కేవలం 1000 కోట్లు చాలండి. కొన్ని చోట్ల 20-30 crores కూడా అయిపోతాయి ఆ బ్యాలెన్స్ వర్క్స్. నాకు అది అర్థంగా, నేను నిజామాబాద్లో పనిచేస్తున్నప్పుడు నిజామాబాద్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది. నిజామాబాద్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పూర్తి అవ్వాల. 2 సంవత్సరాలు ప్రైవేట్గా రెంట్కి తీసుకుని దానిలో మెడికల్ కాలేజ్ నడిపించి, ఇక్కడ మెడికల్ కాలేజ్ నడుస్తున్నప్పుడు మెడికల్ కాలేజ్ పూర్తయింది బిల్డింగ్, ఆ తర్వాత దానిలో షిఫ్ట్ చేశారు. సో చాలా చోట్ల అయిందంట అట్లా. దట్ ఈస్ ద వే. బిల్డింగ్ కట్టలేదని కాలేజీలు మేము వేరే వాళ్ళకి ఇస్తాం. అదే అలాగా యాక్చువల్గా మీరు అనేది రైట్. ఈవెన్ ఇప్పుడు ఐఐటి తిరుపతి వచ్చింది కదా, మరి అది పూర్తి అవ్వకముందు బయట అద్దెకు బిల్డింగ్లు అద్దెకు తీసుకుని చేశారు. ఎస్పీఏ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మనకు శాంక్షన్ అయింది, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అది విజయవాడలో బిల్డింగ్స్ లేకపోతే బయట అద్దెకు తీసుకుని అక్కడ నడిపి తర్వాత పాలిటెక్నిక్ దగ్గర బిల్డింగ్ కట్టి అందులోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అలా అనేకం, మీరు యూర్ రైట్, అనేకమైన ఎగ్జాంపుల్స్ అలా ఉన్నాయి. అంటే శ్రద్ధ ఉంటే ప్రజల కోసం పనికొచ్చేది ఈ పని అని అనుకుంటే ఆ విధంగా పనిచేయాలి. ప్రభుత్వానికి ఇంకా ఈజీగా అర్థం కావాలంటే రాజధానికి ఒక బిల్డింగ్ కూడా లేని టైంలో విజయవాడ వెళ్ళి అన్ని అద్దె బిల్డింగ్లోనే పెట్టి కదా రాజధాని నడిపిస్తున్నారు. రాజ్భవన్ అన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ హైజాక్ చేసి ఈ రోజుకి హైకోర్టుకు సొంత భవనం లేదు కదా, హైకోర్టు బిల్డింగ్ హైకోర్టు కాదు కదా, అన్ని అద్దె వాటిలో నడిపిస్తున్నప్పుడు మెడికల్ కాలేజీలు మాత్రం ఎందుకు నడిపించలేమని అనుకుంటుంది, అర్థం కాలేదు. ఇది ఖచ్చితంగా హృదయం లేని పని అండి. పేదవాళ్ళంటే ఏ రకమైనటువంటి ఆదరణ కానీ అభిమానం కానీ లేనటువంటి పని. పేదవాళ్ళ ఓట్లు మాత్రమే వీళ్ళకి కావాలి అధికారంలో ఉండడానికి. కాదు విజయ్ కుమార్ గారు, ఓన్లీ పేదవాళ్ళు మాత్రమేనా మెడికల్ కాలేజ్ అంటే? ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూడా, ట్యాక్స్లు కడుతున్న వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయలేక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీయించుకుంటున్న పరిస్థితి ఉంటుంది చాలా చోట్ల. నాట్ ఓన్లీ పేదలే కాదు, ఇంకొక విషయం కూడా వెళ్తుంటారు. అంటే వీళ్ళ కుట్రలో ఇంకొక కోణం కూడా ఉంది. ఏమిటంటే ఇప్పుడు ఈ 10 మెడికల్ కాలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది టీచింగ్ స్టాఫ్ ఉంటారు, ఎంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, 1000 మంది ఉద్యోగులు వస్తారు అక్కడ. 1000 మంది ఉద్యోగులు వస్తే అందులో సగం ఓబీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వస్తారు. వెరీ ట్రూ. వీళ్ళందరూ లాస్ అయిపోయారు కదా. ఒక పక్క జాబ్స్ పోయినాయి, ఇంకో పక్క మెడికల్ సీట్లు పోయినాయి, ఇంకో పక్క హెల్త్ కేర్ పోయింది. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు? ధనవంతులకు ఇస్తున్నారు. ఇప్పుడు దానిలో ఏబీసీ అని 3 రకాలు పెట్టారు. అంతమంది 2 ఉండేవి, కన్వీనర్ కోటాను మేనేజ్మెంట్ కోటా. గౌరవ మోడీ గారు వచ్చి ఇంకొక, అంటే ఆయన క్యాపిటలిస్ట్ ఓరియంటెడ్ కాబట్టి, అతను కూడా పూర్ ఓరియంటెడ్ కాదు కాబట్టి, సో వాళ్ళకి ఎట్లాగా హెల్ప్ చేయాలనే దృక్పథంతో అది తెచ్చారు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను. రిజర్వేషన్స్ వల్ల మెరిట్ దెబ్బతింటుందని ఒక వాదన జరిగేది. ఓకే, అది అబద్ధం అనేటువంటిది ప్రూవ్ అయిపోయింది. అయినా కూడా మరొకసారి నేను చెప్తున్నాను ఏమంటే, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ జరిగింది, 2023 రిజల్ట్ వచ్చింది. ఆ రోజు 1014 ర్యాంకులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా వచ్చిన ఒక శర్మ అనే బీహార్కు చెందినటువంటి వ్యక్తికి 1014 ర్యాంకులో ఐఏఎస్ వచ్చింది. జనరల్గా ఐఏఎస్ పోస్టులు 100 ఉంటాయి, టాప్ 100కే రావాలి. రిజర్వ్డ్ కేటగిరీస్కి కింద ఉన్న వాళ్ళకి వస్తాయి. మీనా అనే ఎస్టీ క్యాండిడేట్ లాస్ట్ ర్యాంక్ ఏంటో తెలుసా? 571. ఎస్టీ క్యాండిడేట్ మీనా అనే వ్యక్తికి 571 ర్యాంకులో ఐఏఎస్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో ఒక ఓసీ బ్రాహ్మణ్కి 1014 ర్యాంక్ వస్తే ఐఏఎస్ వచ్చింది. 2023 మీరు క్రాస్ చెక్ చేసుకోండి, విత్ నేమ్స్ చెప్తున్నా. ఎవరిది మెరిట్? 570 ర్యాంక్ తెచ్చుకున్న మీనాది మెరిటా, లేదా 1014 తెచ్చుకున్న శర్మది మెరిటా? సో మెరిట్ థియరీ డిఫీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను. మీరు ఏబీసీ అని 3 రకాల కోటాలు పెట్టారు. అసలు తప్పది. 100% సీట్స్ నార్మల్గా ఫిల్ చేయాలి, విత్ రిజర్వేషన్ పాలసీతో అఫర్మేటివ్ యాక్షన్స్ అవన్నీ కూడా. ఎందుకు అఫర్మేటివ్ యాక్షన్ అంటే, అంతకుముందు తప్పు జరిగింది, ఆ తప్పుని సరిదిద్దడానికి ఓబీసీ, మైనారిటీ, ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చారు. దే ఆర్ కాల్డ్ అఫర్మేటివ్ యాక్షన్స్. అయితే ఇక్కడ ఏం జరిగింది? సపోజ్ 100 సీట్స్లో 50 మీరు జనరల్గా ఇచ్చి మిగిలిన 50 డిఫరెంట్ కోటాల్లో ఇచ్చేస్తే, అంత డబ్బు ఖర్చు పెట్టి సీట్ ఎవరు కొనుక్కుంటారు? డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు. మరి మెరిట్ ఏమైపోయింది? ఇప్పుడు నీకు నీట్ ఎగ్జామ్ ఇంకో ఎగ్జామ్ రాశారు కదా, రాసి వాడికి ర్యాంక్ వచ్చిన వాడు కాదుగా మీరు సీట్ ఇస్తుంది. ఊరికి ఆ ఎగ్జామ్కి అపీర్ అయ్యాడు, డబ్బు ఎక్కువ ఇచ్చేవాడికి ఇస్తున్నాడు. అంటే మెరిట్ లేనివాడికి మీరు సీట్ ఇస్తున్నారు. అంటే ధనవంతుడికి ఇస్తున్నారు మీరు. అంటే టు ఫెచ్, టు హెల్ప్ రిచ్, యూ బ్రాట్ ఆల్ దీస్ పాలసీస్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రకాల కోటాలు ఎందుకు తెచ్చిందంటే, రిచ్కి హెల్ప్ చేయడానికి, క్యాపిటలిస్ట్కి హెల్ప్ చేయడానికి. ధనవంతులే డాక్టర్లు అవ్వాలని, ధనవంతులే ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టి
జనాలు దోచుకోవాలని, దోచుకోవాలి. పేదల రక్తం పీల్చాలని. సో అలాంటి సిచ్యువేషను కేవలం ఇలాంటి పాలసీల వల్ల తీసుకొస్తున్నారు. మరి మెరిట్ ఏమైపోయింది? ఇప్పుడు ర్యాంక్ రానోడికి మీరు డాక్టర్ ఇచ్చారు కదా, ర్యాంక్ రానోడు డాక్టర్ అయ్యి వాడు ఆపరేషన్ చేస్తే ఎంతమంది చంపుతాడు? మరి అక్కడ మెరిట్ థియరీ ఏమైపోయింది? అసలు డాక్టర్ లాంటి కోర్సులో అలాంటివి చేయకూడదు కదా, ప్యూర్లీ మెరిట్ మీద వెళ్ళాలి కదా. సో ఇవన్నీ ఫార్స్ అండి. ఊరికే మనల్ని జో కొట్టడానికి, మనల్ని మాయ చేయడానికి, పర్టికులర్గా ఈ పేద వర్గాలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని మాయ చేయడానికి తీసుకొచ్చే పాలసీస్ ఇవన్నీ. సో హీఈస్ నో వే డిఫరెంట్. వీళ్ళందరూ ఒకటే కేటగిరీ. సో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి హృదయం లేదు, అందుకే మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తున్నాడు. ఏమాత్రం అతను హృదయ స్పందన కలిగిన వ్యక్తి అయితే, సాటి మనుషులు ఉన్నారు ఇక్కడ నాలాగా ఆరోగ్యం కోరుకునే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే ఖచ్చితంగా అది ప్రభుత్వమే నడపాలి. ఇట్స్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్స్ స్టేట్స్ ఆబ్లిగేషన్. దట్స్ వాట్ కాన్స్టిట్యూషన్ సేస్. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుతం హెల్త్ మినిస్టర్గా ఉన్నారు కూటమిలో. ఆయన గతంలో పులివెందుల మెడికల్ కాలేజీలో సీట్లు వద్దు అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చూసాం మనం. మెడికల్ సీట్ మేము ఇంకా రెడీ చేయలేదు, సీట్లు వద్దు, క్యాన్సిల్ చేయండి అని ఆయన కూడా సమర్థిస్తున్నారు. అసలు పాలిటిక్స్ ఏంటి ఇక్కడ? పీపుల్ హెల్త్ ఇంపార్టెంటా, నీ పాలిటిక్స్ ఇంపార్టెంట్? ఆఫ్టర్ ఫార్మింగ్ ది గవర్నమెంట్, యువర్ గవర్నమెంట్, యువర్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. అంటే నీ పాలిటిక్స్ పార్టీ యాక్టివిటీ నడపట్లేదుగా, మీరు ప్రభుత్వాన్ని కదా నడుపుతున్నారు. ప్రభుత్వాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి ఏదైనా అక్కసు ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, చూసుకోండి. అయిన పులివెందుల వాళ్ళు ఓట్లు వేశారుగా మీకు. మొన్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో మీకు కూడా ఓట్లు వేశారుగా. పులివెందుల్లో ఓట్లు జరిగాయి, ఎవరు వేశారు అనేది పక్కన పెడితే పులివెందుల్లో ఓట్లు కాదండి, యాజ్ పర్ పేపర్ వాళ్ళు వేశారు కదండి. ఎలక్షన్ ఎలా జరిగింది అనేది మనం డిస్కస్ చేయట్లేదు. బట్ యాజ్ పర్ అవుట్కమ్ తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా. దట్ మీన్స్ పులివెందుల్లో వాళ్ళకి ఓట్లు వచ్చాయి కదా. మరి ఓట్లు వేసిన వాళ్ళకి కూడా మీరు న్యాయం చేయరా? అంటే మీకు ఓటు వేసిన వాళ్ళకి మీరు అన్యాయం చేస్తారు అంటే యూఆర్ యాంటీ టు పీపుల్ అని మీరు చూపించుకుంటున్నారు కదా. అంటే ఇక్కడ పులివెందులు ఎందుకు నేను పర్టికులర్గా మాట్లాడుతున్నానంటే, ఒకటి నాకు తెలుసు, రెండు అది పూర్తి అయిపోయింది. మిగిలినటువంటి 10 కాలేజీలు స్వయంగా నేను చూసినాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ నేను నా కళ్ళతో చూసినాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అంటే ఇట్లాంటి మాట్లాడితే మళ్ళీ జనాలు ఇది వైఎస్ఆర్సీపీ అది అనేటువంటి ఫ్యాక్ట్. నిన్న తులసిరెడ్డి గారు వెళ్ళారు, ఆయన వైసీపీ కాదు కదా, ఆయన కూడా మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూపించి పూర్తయింది, దీన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారు. అదే ఇప్పుడు ఏడ్చేవాడు ఏడుస్తాడు. బట్ మనకంటూ ఒక పాలసీ ఉంది. ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా వీ హ్యావ్ అన్ ఐడియాలజీ. మా ఆలోచన విధానం సిద్ధాంతం ప్రకారంగా పేద నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. మేము 2029లో ఇఫ్ గాడ్ పర్మిట్స్ మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేస్తాం. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తిరిగి ప్రభుత్వానికి తీసుకుని అన్ని మెడికల్ కాలేజీలు ఏవైతే ప్రభుత్వానికి శాంక్షన్ అయినాయో అవి గవర్నమెంట్లోనే నడిపిస్తాం.